బెట్టింగ్ యాప్స్‌కి అంటే అన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉందా? అసలు ఏం జరుగుతుంది అసల? ఎంత డబ్బుల ప్రవాహం ఉంది అంటే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంత డబ్బుల ప్రవాహం ఉంది. ఏంటి వేల కోట్ల రూపాయలా? వేల కోట్ల రూపాయలు, నో డౌట్. ఓకే. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు? ఒక బిట్కాయిన్ స్కామ్లోనే, ఒక బిట్కాయిన్ ఫోరెక్స్ స్కామ్లోనే ఆల్మోస్ట్ 1000 crores రిజిస్టర్డ్ కంప్లైంట్స్ ఉన్నాయి మన సైబర్ క్రైమ్ దగ్గర. ఇక బెట్టింగ్ యాప్స్ వల్ల అయితే మటుకు ఎవరు ముందుకొచ్చి బాధితులు మేము నష్టపోయామని కూడా చెప్పరు. ఎందుకంటే బెట్టింగ్ ఆడేవాడిని కూడా తప్పులాగా చూస్తారు కాబట్టి చాలామంది హెజిటేట్ అవుతారు. మీరు చూస్తుంటే ఇన్ని సూసైడ్స్కి మూల కారణం ఇప్పుడు సూసైడ్స్ రేట్ ఎందుకు పెరిగింది అంటే ఈ ఆర్థిక ఇబ్బంది వల్ల. ఆర్థిక ఇబ్బంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీడికి ఆర్థిక ఇబ్బంది ఎందుకు, రైతుకు ఆర్థిక ఇబ్బంది ఎందుకు వచ్చింది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ చేయబట్టి సిటీసే కాకుండా గ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు అంటే దానిలో ఒక టెలిగ్రామ్లో ఒక ఛానల్ పెట్టి, ఇప్పుడు మీరు అనొచ్చు అకార్డింగ్ టు 13 of AP Gaming Act 1964 పోలీస్ క్యాన్ అప్రహెండ్ విత్ ఆర్ వితౌట్ వారెంట్. గేమింగ్ యాక్ట్. ఇప్పుడు మన ఇద్దరం కార్డ్స్ ఆడుతుంటే పోలీసులు వచ్చి ఇదే స్పాట్లో వితౌట్ వారెంట్ మన ఇద్దరిని అరెస్ట్ చేయొచ్చు. ఇలా ఇద్దరు ఆడుతుంటేనే అరెస్ట్ చేసే పవర్ పోలీసుకుంటే ఇన్ని వేల మంది, లక్షల మంది ఆన్లైన్ ఇన్స్పైట్ ఆఫ్ 2017 IT యాక్ట్, తెలంగాణ IT ఆర్డినెన్స్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న దాని దగ్గర ఎవరి దగ్గర సమాధానం అన్నా ఉందా? శ్రీధర్ బాబు గారి దగ్గర సమాధానం ఉందా? అంతకుముందు IT మినిస్టర్గా ఉన్న KTR గారి దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గర సమాధానం ఉందా? అంతకుముందు IT మినిస్టర్ గారి దగ్గర సమాధానం ఉందా? అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది కనిపిస్తూ ఉన్నారు. మీ అంచనా ఎందుకంటే దీనికోసం బాగా స్టడీ చేశారు మీరు. ఎంతమంది ఉంటారు ఇలాగా ఆన్లైన్ గేమింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నవాళ్ళు? చల్లపల్లి జైలు సరిపోదు, రాజమండ్రి జైలు సరిపోదు. నా స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే, ఇన్ని వేల మంది అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు, చల్లపల్లి జైలు కూడా సరిపోలేనంత మంది ఈ గ్యాంగ్లు అంటే ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఉంటే, హర్ష సాయి అంటే ఆయన చూసే వాళ్ళకి ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరని కనుగొంటాడు. ఆయనకు ఒక టీం ఉంటుంది, వెళ్తాడు, వాళ్ళు అడగకుండానే సహాయం చేస్తాడు. వాళ్ళ దరిద్రాన్ని పూర్తిగా మార్చేసి ఒక 30,000తో దరిద్రం పోద్దా ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకు హర్ష సాయి ఒక్కడే ఎందుకు టార్గెట్ అయ్యాడు మీకు? నాకు హర్ష సాయి ఒకటే కాదు, భయ్యా సన్నీ యాదవ్ టార్గెటే. ప్రతి చిన్న చితక ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళు డెఫినెట్గా నా టార్గెట్. ఇప్పుడు ప్రోబో అన్న ప్లాట్ఫామ్ తో కేవలం మీ ఆసక్తికరమైన టాపిక్స్ లైక్ న్యూస్, స్పోర్ట్స్, నాలెడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ కి ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా? ఎస్ ఆర్ నో. ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్ అయితే ప్రాఫిట్స్ ని పొందొచ్చు. ప్రోబోని ఆల్మోస్ట్ 2.5 కోట్ల మంది వాడుతున్నారు. ఇక్కడ అమౌంట్ ని యాడ్ అండ్ విత్ డ్రా, UPI అండ్ ఫోన్ పే లాంటివి వాడి చేయొచ్చు. నేను హర్ష సాయి మీద ఎందుకు ఫోకస్ చేశాను అంటే, హర్ష సాయి ముందు మొదలు పెట్టాడు, ఈ మంచితనం అనే ముసుకేసుకున్నాడు, నేను హెల్ప్ చేస్తున్నాను అనే ముసుకేసుకున్నాడు. ఇప్పుడు వీరప్పన్ని పట్టుకోవడానికి 50 ఏళ్ళు ఎందుకు 40 ఏళ్ళు ఎందుకు అయింది? మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఎందుకంటే ఎంతో కొంత ఆ లోకల్లో సింపతి అనే ముసుకేసుకున్నాడు. నేను మీ పొట్ట నింపుతడానికే ఈ పనులు చేస్తున్నాను, ఈ ఫారెస్ట్ ఆఫీసర్లను చంపేది మీ రైట్స్ గురించి నేను చంపుతున్నాను, నేను ఏనుగులను కొట్టేది మీ పొట్ట నింపడానికే, దంతాలు అమ్ముకునేది మీ పొట్ట నింపడానికే, గంధపు చెక్కలు కొట్టడానికి మీ పొట్ట నింపడానికే అని లోకల్ సింపతి పెట్టుకున్నాడు. సో వాళ్ళకన్నా ఒక ఊరు 2 ఊర్లు. ఈ హర్ష సాయి అనేవాడు వీరప్పన్ కన్నా డేంజర్, దావుద్ ఇబ్రహీం కన్నా డేంజర్. ఎందుకంటే దావుద్ ఇబ్రహీం, వీరప్పను ఒక్క తెగ ఒక్క ఊరిని మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు. ఈ డిజిటల్ అన్నది ప్రపంచవ్యాప్తం. ఇందులో ఒక మంచితనం అనే ముసుగు చేసుకొని వెనకాల ఎంత క్రైమ్ చేసినా ఎవ్వడికి తెలియదు అనే ప్లాన్తోని సపోర్ట్ చేసేది 30,000, 3 లక్షలు మహా అంటే. అదే రోజు రాత్రి వెళ్ళి బెట్టింగ్ యాప్ కనుక ప్రమోట్ చేస్తే 80 లక్షలు. ఓకే. సో 30,000, 3 లక్షలు, పోనీ 3 లక్షలు అనుకుందాం, ప్రతి దాని మీద 3 లక్షలు చేసాడు అనుకుందాం. ఒక 80 లక్షలు దేనికి యూజ్ చేస్తున్నాడు? సో ఈ ఆనందకరమైన సందర్భంలో ఆ బర్త్డేస్ జరుపుకొని 5 పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఒక సర్ప్రైజ్ ని కూడా ప్లాన్ చేశారు. దీనికి మన భాష రాదు, కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి తెలియదు ఏంటంటే ఆ కేక్ లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. పరిమెట్స్ అనేది ఒక లీగల్, వెరీ లో మినిమం డిపాజిట్, ఫాస్టర్ విత్డ్రాల్స్ అండ్ 24/7 అందుబాటులో కస్టమర్ సర్వీస్ కూడా ఉంది. దాంతో పాటు 100కు పైగా డిపాజిట్ చేయడానికి, విత్డ్రాల్ చేయడానికి పేమెంట్ మెథడ్స్ కూడా ఉన్నాయి. నిజంగానే హర్ష సాయి ఆ ముసుగులో
ఆ. ఎన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు? వేల కోట్లు అయితే కాదు, వందల కోట్లు ఉంటుంది. వేల కోట్ల వ్యాపారం అవుతుంది కాబట్టి ఇతనికి 300-400 కోట్లు సంపాదించుంటాడు. హ్మ్. ఓకే, హెయిర్ ఆయిల్ అమ్మినందుకు 2,80,00,000 ఎవడేస్తాడండి? ప్రమోషన్కి అది ఇది ఆదివాసీ హెయిర్ ఆయిల్ చేశాడు కదా, 2,80,00,000 సంపాదించాడు. దీనికి ఎంత వస్తుంటుందండి? ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ని చాలా వరకు ప్రమోట్ చేస్తూ ఉంటారు, అది మనకి క్లిక్ చేస్తే వచ్చేది కూడా అదే వస్తుంటుంది. సో ఇది నిర్వహించడం కూడా. సో ఒక్క స్కామ్ ఏంటి అంటే బెట్టింగ్ యాప్స్, ఇంకో స్కామ్ ఏంటి అంటే హెల్ప్ చేస్తున్నట్టు చేయటం. మీకు హర్ష సాయి పేరు మీద హర్ష సాయి అంటే ఒక ఇమేజ్ లాగా పెట్టుకున్నాడు. దీంతో ఏంటంటే 20 మంది టీం ఉంటుంది, అందరికీ మాస్కులు, ఎవ్వడి ఐడెంటిటీ ఉండదు. అందరు బాధితులు, ఎంతోమంది బాధితులు, నాకు 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, మా కూతురు పెళ్ళి ఉంది 10 లక్షలు అనగానే ఒక ఏటీఎంకి వెళ్ళి ఒక బ్యాంక్కి వెళ్ళి 10 లక్షలు నోటు చూస్తున్నట్టు వాళ్ళకి వీడియో పెడతారు. నేను హర్ష సాయి గారికి చెప్పాను మీ ప్రాబ్లం గురించి, ఆయన అరేంజ్ చేస్తా అన్నారు, ఆయన మీకు హెల్ప్ చేస్తా అన్నారు అంటారు. ఇలాగానే కట్ చేయగానే ఒక పెద్ద 10 లక్షలు తీసుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళినట్టు వీడియో పంపిస్తారు బాధితులకి. పంపించగానే అబ్బా ఇంకేంటి మా హర్ష సాయి 10 లక్షలు తీసుకొచ్చేస్తున్నాడు, నాకు వచ్చేస్తుంది, నా లైఫ్లో అంత దరిద్రం. ఇంత లోపల ఒక వీడియో కాల్ వస్తుంది, అందులో హర్ష సాయే స్వయంగా ఉంటాడు. ఇప్పుడు ఇంకొన్ని రోజులు వదిలేస్తే ఈ పర్టికులర్ సీక్వెన్స్ మీకు మొత్తం చెప్పండి. బ్యాంక్లో ఉండి బ్యాంక్ మేనేజర్ గారు ఇంత 15 లక్షలు అంటే 10 లక్షలు అంటే దానికి జీఎస్టీ కట్టమంటున్నారు, మీరు అర్జెంటుగా జీఎస్టీ డబ్బులు మట్టుకు పంపేయండి, మీకు మీ అకౌంట్లో ఈ 10 లక్షలు పడతాయి అని చెప్తారు. ఆ వెనకాల ముసుగేసుకున్న ముసుగు వీరులు 5,000, 10,000, 15,000 జీఎస్టీ అంటారు, 100 స్టోరీలు చెప్తారు, படக்கன்னு வச்சாரு. சார் ப்ராஃபிட் சம்பாதிக்கலாம்னு பார்த்தா ஸ்டாக் மார்க்கெட் ரொம்ப கன்ஃபியூசிங்கா இருக்கு. ரிலாக்ஸ். இப்போ ப்ரோபுங்கிற பிளாட்ஃபார்ம்ல உனக்கு ரொம்பவும் பிடிச்ச டாபிக்ஸான நியூஸ், ஸ்போர்ட்ஸ், நாலேஜ் இதுக்கு